అటెండెన్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి మీకు డ్యూటీ అలర్ట్ అయిన ఆర్డర్ని తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఇక్కడ నుంచి చెప్తా ఉంటారు కదా, సో ఆ అవసరం ఉంటేనే మాట్లాడాలి అని మీరు అంతే చేస్తారు, కానీ ముందే చెప్తారు. తీసిందా కలెక్టర్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకు సంబంధించిన ఏపీఓ పిఓసి రానిళ్ళ వారి ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు మీ టీంలో యాడ్ చేసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాము. పిఓస్ అందరూ మీ కౌంటర్స్కి వచ్చి మీ మెటీరియల్ రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. చెక్ స్లిప్ ఆధారంగా మీ యొక్క మెటీరియల్ చెక్ చేసుకొని వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం. చేసే ముందు ఒకసారి యూ హావ్ టు జస్ట్ గివ్ వన్ వార్నింగ్ టు ఎవ్రీబడి. రిపోర్ట్ చేయలేదు, అదర్వైజ్ వాళ్ళు తప్పించుకుంటే సరే. అండ్ ఇక్కడ వాళ్ళకి కరెక్ట్గా గైడ్ చేయాలి. చాలామంది ఏముంటుందంటే మన ఇల్లందు మున్సిపాలిటీలో ఇక్కడ మంచిగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటైంది. 52 పోలింగ్ స్టేషన్స్ కోసం పోలింగ్ మెటీరియల్, ఎలక్ట్రల్ రోల్స్, మార్క్ కాపీస్, తర్వాత ఇక్కడ కౌంటర్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మన పోలింగ్ టీమ్స్ అందరూ ఇక్కడ వచ్చేసి ఆర్డర్స్ తీసుకొని వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇల్లందు పౌరులందరికీ నా విజ్ఞప్తి ఒకటే, మీరు దయచేసి ఎటువంటివి ప్రలోభనాలకి ఏది ప్రభావితం అవ్వకుండా, కులం మతం మాటల మీద ప్రభావితం అవ్వకుండా మీ ఓటు హక్కు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. సో ఇది మీకున్న రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి మీరు దీనికి నిజాయితీగా వాడండి అండ్ ఖచ్చితంగా వాడాలి. సో జనరల్గా మనం పట్టణాల్లో చూస్తాము, ఎక్కువ పోలింగ్ జరగటం లేదు. సో దయచేసి రేపు ఇల్లందులో ప్రతి ఒక్క మనిషి తన ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ ఎంత ఎర్లీగా మీరు వస్తారో అంత ప్రశాంతంగా పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చివరి నిమిషంలో వచ్చే బదులుగా ఎర్లీ మార్నింగ్గా, నా ఓటు కూడా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో ఉంది కాబట్టి నేను కూడా ఫస్ట్ అవర్లోనే వచ్చి ఓటు వేస్తాను. మీరు కూడా దయచేసి అదే చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకో 2 వేస్తే అయిపోతుంది.